నా కోసం వెయిటింగా? నీకోసం ఎవరు వెయిట్ చేస్తారా? డైరెక్టర్ గారు ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా టైం సెన్స్ లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాలంటో నమ్ముకుంటే ఏంటి పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బద్దలు కొడతా, లేకపోతే డైరెక్టర్నే కొట్టి ఇగ్గుకొని వెళ్తా. సినిమా అంటే ఆశబాటగా ఉందా? దాలాంటి కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డైరెక్టర్ డట్టి డైరెక్టర్ డోర్ తీయ్. ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్లు. అరే డోర్ తీరా డైరెక్టర్. ఏంటి సార్ ఏం చేస్తారు సార్? అక్కడ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? ఆ హీరోయిన్ మారిస్తే తప్ప షూటింగ్ రాలు, డైరెక్షన్ చేయలు. సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ, దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్నీ వచ్చేసి. ఓ నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించిందంటే షీస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా, పెద్ద డెవిల్, పోతో, పిశాచి, పేయి. ఊపర్ సార్. మిమ్మల్ని దయ్యం అంటే ఎవడైనా నమ్ముతాడు, ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం అంటే ఎవరైనా నమ్ముతాడు సార్. అది అందమైన అమ్మాయి ఏంట్రా, రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూస్తుంటే నీ గుండె జారి గల్లంతయ్యేది. చూడే జరిగిందో. అరే సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో అగ్రదర్శకులు సార్. ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడ్డారంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్? నాకన్ని గుండెలు లేవురా, దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి పెట్టరా. దండం పెడతా. ఒక్క స్పీల్బర్గ్ రాజమౌళి లాంటి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా? నేను చచ్చినట్టు. ఓహో నాకు అర్థమైంది. అడ్డిట్టుగా వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలా కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు. మీరు భయపడకండి. మీకు ధైర్యం ఇచ్చే మందు నా దగ్గర ఉంది. ఏమందది? ధైర్యం మందు. ఏది కొంచెం ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరుస్తుండండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ మందు వేస్తే మీరు దయాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు. ఇక ఎలా ఉంది సార్? ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం. ఇంకొంచెం ఉందా? ఉంది కొంచెం. అయిపోయింది సార్. ఐ డోంట్ కేర్ ఎనీ డెవిల్. అయిపోయింది. కాస్కోనా ఉస్కులాడే పద షూటింగ్ చేద్దాం. ఈ డైరెక్టర్ గారు రాత్రి అంతా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు. అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది. ఆయనకు అంత సీన్ లేదులన్నా. ఎందుకో గానీ నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుందయ్యా. చూడే బాబు, ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం. మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకో. ఎవడరా ఎవడరా డైరెక్టర్ లేకుండా పొద్దున్న షూటింగ్ మొదలు పెట్టాడు? డైరెక్టర్ గారు మీరు లేకుండా షూటింగ్ ఎలా చేస్తారు? కింగ్ లేని రాజ్యానికి ప్రతి బొమ్ముబాబు రాజు అన్నట్టు డైరెక్టర్ రావడానికి లేట్ అయితే షూటింగ్ మొదలు పెట్టేస్తారా మీరు? తలక గొడ్డేంట్రా, పెద్ద చోటకైనా అనుకుంటున్నావు నువ్వు. కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగచాటుగా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని తెచ్చే కెమెరా పని చంపేస్తాను రే. సార్ మీరు మందేశారా సార్? మందేయడం కాదరా, ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను. అదేది ఇక్కడ ఉందా? డైరెక్టర్ గారికి నీతో పాటు ఆయనకి మందేంది మనిషే మార్చిన, నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏంటి నువ్వేంటి డైరెక్టర్ లొకేషన్ లోకి వస్తే లేచి నుంచొని కాళ్ళ మీద పడాలి కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెద్ద పోజ్ ఏంటే? నువ్వేమైనా పెద్ద అతిలోక సుందరం అనుకుంటున్నావా? డేలో రొమాంటిక్ మ్యూజిక్, నైట్ హారర్ మ్యూజిక్. లేకవే లుక్ ఏంటి? నేను చూసి ఇంకా భయపడతాను అనుకున్నావా? ఆమె కిసి కమ్నే దిల్వనే దులేని లేజేంగే. కుచా కుచా. నమస్కారం హీరో గారు. ఎన్ని సినిమాలు చేశారు హీరోగా? రెండు సినిమాలకే పెద్ద పవర్ స్టార్ అనుకుంటారు. రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకుతున్నాడు గోకుడు. సాలిడ్ గా షార్ట్ పెడితే ఎయిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండు నీ ఎదవ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడు? నైట్ ఇప్పుడే మాట్లాడాలి. నువ్వేంటే
మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ అంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటారు. అసలు నీకు పని ఏంటి ఇక్కడ? నీ తల్లి నీ కలర్ ఏంటే, నీ తల్లి కలర్ ఏంటే? డాడీ కలర్ సార్. డాడీ కలర్ అయితే డాడీ రేవల్ గారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చేసి కూర్చోవాలి. అది అర్థమైందా? దీన్ని బాగా క్లోజ్ లో చూసేసరికి ప్రొడ్యూసర్ లేరా? ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నారు. ఎక్కడ ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నారేంట్రా? వాళ్ళు ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయిలాగా తాగినాడికి అందరూ తమ్ముళ్ళే. చాలా ఆపండి. మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏం సార్? అర్థం చేసుకోండి అందరూ. అన్నట్టు కొంచెం ధైర్యం తగ్గిపోతుంది. ఇంకొంచెం ఉందా? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మంది కావాలనిపిస్తుంది. ఇప్పుడే వస్తాను. ఈ లోపల చాటు తీసారా చంపేస్తాను. మీరు